అందరికీ నమస్కారం. చెప్పాను కదా నిన్న ఇంట్లో పూజ జరిగిందని చెప్పని మడి కట్టుకుని సాంప్రదాయంగా అంటే కొంచెం మడిగా ఇంట్లో అన్నది చేసుకోవాలని చెప్పని, అలాగే గురువుగారు కూడా ఇంట్లో భోజనం చేస్తా అన్నారు. అందుకని ఆయనకు కూడా మడిగా వండి పెట్టాలని చెప్పని ఇంకా మేము నలుగురం ప్లస్ గురువుగారే కాబట్టి వంట చేద్దామని అనుకున్నాను అనమాట. నేను వంట మనిషినది వద్దనుకుని ఏం చేశానో చిన్న షార్ట్ షేర్ చేద్దామని చెప్పాను మీకు. టమాటా పచ్చడి అంటే ఆవుపిండి మెంతిపిండి వేస్తాం కదా, అలా టమాటా పచ్చడి, వంకాయ చిక్కుడుకాయ కలిపి కొత్తిమీర కారం పెట్టి కూర చేశాను అనమాట. టమాటా పప్పు వండాను. మామూలుగా ఏదో నాకు వచ్చినట్టుగా సింపుల్గా అనమాట. మామూలుగా రైస్ పెట్టాను. అలాగే కొంచెం పులిహోర కలిపాను, చింతపండు పులిహోర కలిపాను అనమాట. దాంతోపాటు ముక్కల పులుసు, పప్పు కూర పచ్చడి పులుసు ఉండాలని చెప్పని ముక్కల పులుసు, కొంచెం స్వీట్ కూడా అని చెప్పని ఇంకా సేమియా చేశాను. వేరే ఏం అవ్వలేదన్నమాట. ఇంకా ఉదయం నుంచి ఉపవాసం ఉండి పెట్టుకుందాం బ్రాహ్మడికి మంచిదని చెప్పని ఇవి అన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను. గురువుగారికి భోజనం పెట్టుకునే అదృష్టం నిన్న కలిగింది.